గురువారం B1 లెసన్లో నుంచి ఒక మంచి పాఠాన్ని ఆలోచించుకుందాం. మూలపాఠాల మనిషికి దేవుని పాఠాలు అనే అంశం మీద మనం ఆలోచించుకుందాం. మూలపాఠాల మనిషికి దేవుని పాఠాలు అనే అంశం మీద ఆలోచించుకుందాం. ఎందుకంటే ఈరోజు సమాజంలో దేవుని మహాజ్ఞాన సంగతులు నేర్చుకొని దేవుని పిల్లలు గొప్పవారుగా బ్రతకాలని మనుషులు దేవుని యొక్క జ్ఞానంలో హెచ్చుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. కానీ మహాజ్ఞాన సంగతులను ఈరోజు దేవుని జ్ఞానాన్ని చాలా చులకనగా చూస్తూ, నిర్లక్ష్యం చేస్తూ, అశ్రద్ధగా చేస్తూ ఈ మూల పాఠాలనే లేదా లోక సంబంధమైన పాఠాలనే హెచ్చుగా చూపిస్తున్న ఈ సమయంలో ఎలాంటి పాఠాలు మనకి అవసరమని, ఇలాంటి పాఠాలు మన ముందుకు రావడానికి మనం చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే బైబిల్లో ఉన్న జ్ఞానం దివారాత్రులు మనం ధ్యానించకపోతే, వాటిని పరిశీలించకపోతే మహాజ్ఞాన సంగతులు, బైబిల్లో ఉన్న సంగతులు మనకి అర్థం కావు. ఏదో ఆదివారం వస్తున్నాము, వెళ్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, దేవుడు మన మనవలు వింటున్నాడు అనుకుంటే పొరపాటు. ఎందుకంటే సత్యమైనది చాలా లోతుగా ఉంది, చాలా దూరముగా ఉంది అంటున్నాడు. దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవడు అని వాక్యం చెలవిస్తుంది. కనుక ఈరోజు అంతరిక్షంలో చూసి, విశ్వంలో చూసి ఎన్నో వస్తువులు ఉన్నాయి విశ్వంలో. ఆ వస్తువులను చూసి ఈరోజు సైన్స్ ప్రపంచం లేదా శాస్త్రవేత్తలు అనేవాళ్ళు ఎన్నో పాఠాలు రాశారు, ఎన్నో పరిశోధనలు చేసి ప్రకృతిని చూసి ఎన్నో పాఠాలుగా వివరించారు. ఈరోజు చూడండి, మూలాల్లోనికి వెళ్ళాం. మూల పాఠాలు అంటే ఏంటి? సహజంగా మనం మూల పాఠాలని దేన్ని అంటాం? ఈరోజు స్కూల్కి వెళ్ళామనుకోండి, స్కూల్కి వెళ్ళి మన పిల్లలకి ఏమి నేర్పిస్తారు? APPL యాపిల్ అని నేర్పిస్తారు. అంటే అది మూలం. ఈ లోకానికి, ఈ లోక జ్ఞానానికి మూలం ఏంటంటే, మూల పాఠాలు ఏంటంటే ఒక బాయ్ అంటే ఒక క్యాట్, ఒక యాపిల్ పండు, ఒక బనానా లేదా అమ్మ, ఇవే కదా మూల పాఠాలు. ఇక్కడి నుంచి ప్రారంభించేది ఏ లోక జ్ఞానమైనా, ఈ లోకంలో ఉన్న చదువులైనా ఇవి మూల పాఠాలుగా చెప్తున్నారు. ఏమండి, అసలు యాపిల్ గురించి చెప్పాడు. యాపిల్ అసలు తెలుసా లేదా? యాపిల్ పండు తిన్నాడా? LKGలో ఉంటూనే యాపిల్ పండు తిన్నాం, లేదా మనం తిన్నాం, మనం అనుభవించాం. ఈరోజు మనం తింటూ అనుభవిస్తూ కూడా మళ్ళా దాన్ని స్కూల్లో పెట్టేసి నేర్పిస్తున్నారంటే ఇవి మూలపాఠాలా? అసలు మూలపాఠాలంటే ఏంటి? అది మన అంశం. మూలపాఠాలంటే ఎక్కడికి వెళ్ళాలి, దేన్ని మనం మూలపాఠాలుగా మనం ఆలోచించుకోవాలనేది ఈరోజు మనం ప్రారంభించుకుందాం. కనుక ఈ లోకానికి తెలియకుండా ఎన్నో జాగ్రత్తలు పడ్డారు ఎవరో శాస్త్రవేత్తలు. ఒకనాడు అయితే విశ్వంలో ఎన్నో రూపాలు ఉన్నాయి, ప్రకృతిలో ఎన్నో రూపాలు ఉన్నాయి దేవుడిని చూపించటానికి. కానీ ఒకనాడు ఇస్రాయేలీలకు దేవుణ్ణి ఏ రూపంగా చూసుకున్నారని మనం ఆలోచిస్తుంటే, ఏమండి, దేవుణ్ణి ఏ రూపంలో పోల్చారు వాళ్ళు? ఒక దూడతో పోల్చాడు. అంటే విశ్వంలో ఏది మన ఆకారంగా కనిపించలేదా? ఇంక విశ్వంలో ఇది ప్రకృతిలో ఏమీ దొరకలేదా? ఒక దూడతో పోల్చారు దేవుణ్ణి. అంటే ఎంత విచిత్రంగా ఉంటుంది, ఎంత అజ్ఞానంగా ఉంటుంది చూడండి. కనుక ఈరోజు ఎక్కడ వాళ్ళు పోత విగ్రహాన్ని పోసి, వాళ్ళ వస్తువులన్నీ ఒక చోట పోసి వాళ్ళ మెడలో ఉన్నాయి అప్పటి వరకు, అవి ఏమైనా ఎర్ర సముద్రాన్ని దాటించాయా? చూడండి. అంటే మనిషి అజ్ఞానంలోనికి వెళ్ళిపోతున్నాడు, దేవుని మహాజ్ఞాన సంగతుల్లో వెనకబడి ఉన్నాడు అన్నది మనం అర్థం చేసుకోవాలి. అందుకే కీర్తన గ్రంథం 106 అధ్యాయం 19-20 మనకు కనిపిస్తుంది అది. అంటే దూడ రూపాన్ని ఇచ్చాడు. గడ్డిని మేయు ఎద్దు అన్నాడు అక్కడ. అంటే రూపాన్ని ఎద్దు రూపంలోనికి మార్చాడు. అంటే ఈ ఎద్దే మమ్మల్ని కాపాడింది, ఈ దూడే మమ్మల్ని కాపాడింది, ఈ జంతువే మమ్మల్ని కాపాడింది అని వాళ్ళు మోషే కొండపైకి వెళ్ళి వచ్చేసరికి ఈ అజ్ఞానం అంతా వాళ్ళు
దేవునికి కోపం పుట్టేచేదిగా మిగిలింది. కనుక ఈ సృష్టిలో ఎన్నో గంభీరమైన రూపాలు ఉన్నాయి. కనుక దేవునిని ఒక దూడను ఊహించి రూపాన్ని ఇచ్చాడంటే ఆనాటి ఇశ్రాయేలు ఎంతటి మూర్ఖులో మనకు తెలియటం అనేది మనం తెలుస్తుంది. అయితే ప్రతి మనిషికి దేవుడు మహారాజుల భోజనమే ఇచ్చాడు, కానీ స్వార్థపరుల వలన మనిషి దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాడు ఈరోజు. అంతే కదండి. అందరికీ ఒకే చెట్టు, అందరికీ ఒకే భూమి, అందరికీ ఒకే సూర్యుడు, చెడ్డవారి మీదను మంచివారి మీదను వర్షాన్ని కురిపిస్తున్నాడు. అందరికీ ఒకనే ఇచ్చాడు దేవుడు. కానీ ఈరోజు అధికారం వచ్చిందని చెప్పి స్వార్థపూరితంగా ఏమండి పేదవారిని పేదవారిగానే ఉంచుకుంటూ ధనికులుగానే సంపాదించుకొని ఎక్కడో స్విస్ బ్యాంకుల్లో దాచిపెట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది ఈరోజు అంటే స్వార్థం, ప్రేమ లేనితనం. కనుక ఇవన్నీ కూడా మనం ఆలోచించుకుంటే ఆదాము నుండి ఈనాటి వరకు మన కళ్ళ ముందు ఈ మహా అద్భుతం జరుగుతూనే ఉందో మనము తినే అయినదని ఆలోచిస్తే మనం ప్రతిదీ కూడా మనం ఈరోజు భుజిస్తున్నాం, ఈరోజు అనుభవిస్తున్నాం. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి సత్యం, అసలు ఏంటి మూలం అని మనం ఆలోచిస్తే అసలు మనం యాపిల్ పండు తినక ముందు మనం ఏమి మూలాల్లోకి వెళ్ళాలంటే ఈ యాపిల్ పండు ఎక్కడి నుంచి వచ్చింది. అంతే కదండి. ఈ పండు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు దీనిని చేశాడు, అంతే కదండి. అంటే మన దగ్గరకు రాకముందు, మార్కెట్లోకి రాకముందు ఈ పండు ఎక్కడుంది, ఒక చెట్టుకు ఉంది. ఆ చెట్టు ఎలా పండింది, అంతే కదండి. చెట్టు ఎవరు వేశారు, ఎలా పండింది, ఆ యాపిల్కి ఏం పేరు పెట్టారు, ఇదే కదండి మానవులు ఈ ప్రకృతిని చూసి నేర్చుకుంది. అసలు దేవుడిని మర్చిపోయారు కదా. అసలు ఈ కాయ మన ఇంట్లోకి రావడానికి, నేను తినడానికి ప్రధానంగా మూలం ఎవరు అంటే దేవుడు. అక్కడికి వెళ్ళాలి, అంతే కదా. దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఈరోజు స్కూల్లో చెప్తున్న పాఠాలన్నీ ఈరోజు చదువులు భూ సంబంధమైనదిగా, ప్రకృతి సంబంధమైనదిగా. యాపిల్ గురించి తెలుసుకోవాల్సినంత అవసరం ఉందా ఏమండి, చెప్పండి. యాపిల్ గురించి తెలుసుకోవాల్సినంత ఉందరా? కానీ యాపిల్ గురించి ఈరోజు మొదటి నుంచి నేర్పిస్తారు. మనం చిన్నప్పుడు, ఇప్పుడు ఉన్నాయో లేవో తెలీదు, చిన్నప్పుడు పుస్తకాల్లో అన్ని ఫ్రూట్స్ ఉంటాయి. ఒకే బుక్లో, ఒకే బుక్లెట్లో ఒక పేజీలో అన్ని ఫ్రూట్స్ ఉంటాయి. ఇంకొక పేజీలో అందరు మనుషులు ఉంటాయి. ఇంకొక పేజీలో అన్ని జంతువులు ఉంటాయి. చూసారు మీరు? అంటే జంతువుల పేర్లు, కాయల పేర్లు, మనుషులు, వాళ్ళ విధానం, జీవన విధానం ఇవన్నీ రాసి ఉంటాయి. ఇవి నేర్చుకుంటే చాలు అనుకున్నాడు. ఒక లెక్చర్ని అడగండి, లేదా ఒక టీచర్ని అడగండి, ఏపీపీఎల్ఈ యాపిల్ అని అంటున్నారు, కానీ ఇది ఆల్రెడీ నేను తిన్నాను, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనగానే టీచర్ గారిని లేదా మాస్టర్ గారిని, ఇది నాకు నేర్పించావు. ఇది నేర్పించకముందు ఎక్కడుంది? ప్రకృతిలో ఉంది కదా. ప్రకృతిలో ఉంది. ప్రకృతిలోనికి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు సృష్టించాడు? ఇది ఎవరో ఒకరు ఇచ్చి ఉంటారు కదా. ఆ ఇచ్చింది ఎవరు అని ప్రశ్నించే స్టూడెంట్ ఈరోజు లేరు, అలాంటి విద్యార్థులు లేరు. అంటే బైబుల్ పరిశోధించుంటే, దేవుని దగ్గరికి వెళ్తే మనం ప్రతిదీ కూడా ఆలోచించాలి. ఇది ఒక జంతువు ఉందండి, ఒక గేదె ఉంది. ఈరోజు గేదెని మనం పెంచుకుంటాం, లేదా చాలామంది ఇళ్లలో పెంచుకుంటారు. ఆ గేదె రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఈరోజు నాకు అన్ని పోషకాలు అంటే కాల్షియం కావచ్చు, పాలల్లో కావచ్చు, పెరుగులో కావచ్చు, ఏమంటే మజ్జిగలో కావచ్చు, ప్రతిదీ కూడా మనం అనుభవిస్తున్నాం. అంటే ఆ గేదెని పుట్టించింది ఎవరు, ఆ గేదె మన దగ్గరకు రావడానికి కారణం ఎవరు? అదేమంటే విస్ఫోటనం అంటారు. అంటే బిగ్ బ్యాంగ్ థియరీ అన్నారు, తెలుసా మీకు? బిగ్ బ్యాంగ్ థియరీ అంటే విశ్వంలో విస్ఫోటనం జరిగింది. విస్ఫోటనం అంటే ఏంటి? ప్రేలుడు జరిగింది అన్నారు. ప్రేలుడు వల్ల ఏం జరుగుతుంది? నాశనం అయిపోతుందా? మనకేమన్నా అద్భుతాలు జరుగుతాయా చెప్పండి? ప్రేలుడులో నాశనం అవుతుందా? ఈరోజు లోకంలో చూస్తే ఒక బాంబు ఉందండి, ఒక బాంబు బ్లాస్ట్ అవుతుంది. ఏదో ఒక ప్రాంతంలో పెట్టారు, ఒక హాస్పిటల్లో పెట్టారు అనుకోండి, అది విస్ఫోటనం ప్రేలుడైనప్పుడు విధ్వంసం సృష్టిస్తుందా? మనకు అనుకూలంగా మేలుకరమైన వస్తువులను తయారు చేస్తుందా చెప్పండి? ప్రేలుడు జరిగినప్పుడు, విస్ఫోటనం జరిగినప్పుడు ప్రమాదాలే కదా, కుప్పకూలిపోతాయి కదా, అన్నీ మనకు అనుకూలంగా ఏమి ఉండవు. కానీ ఈ బిగ్ బ్యాంగ్ థియరీలో దేవుడు చెప్పిన విస్ఫోటనంలో ఎందుకు వచ్చింది ఆ విస్ఫోటనం? ఎందుకు వచ్చింది ఆ బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఒక శబ్దం ద్వారా వచ్చింది అన్నారు.
ఆ శబ్దం ఏంటి? మూలంలోనికి వెళ్ళాలి. ఆ శబ్దం ఏంటి? దేవుని మాట. అంటే దేవుని మాట పలకగానే విస్ఫోటనం జరిగిందంటే ఒక సూర్యుడికి వెళ్ళిపోవాలి, నక్షత్రాలకి వెళ్ళిపోవాలి, మేఘాలకి వెళ్ళిపోవాలి, సముద్రాలకి వెళ్ళిపోవాలి, గ్రహాలకి వెళ్ళిపోవాలి. అంటే దేవుని పిల్లలు ఈ భూమి మీద ఉన్నారు. ఆ భూమి మీద దేవుని పిల్లలకు సేవ చేయటానికి ఈ ప్రకృతిలో, ఈ విశ్వంలో అనేకమైనవి మూలాలుగా ఉన్నాయి. దానిని మనం చూసి అనుభవిస్తున్నామే కానీ దానిని పరిశీలించటం కానీ, దాన్ని ఆలోచించడం కానీ, దేవుని గొప్ప చేయటం కానీ, ఈ మహాజ్ఞాన సంగతులు అనేకులకు చెప్పి దేవుని వాక్యంలో స్థిరపరచడం కానీ మనకి ఎవరు చెప్పరు. కనుక ఇలాంటివి మనం ఆలోచించుకుంటే కీర్తన గ్రంథం 85వ అధ్యాయం 11వ వచనంలో ఒక అద్భుతమైన మాట అక్కడ చెప్తున్నాడు. చూడండి ఏముంటుంది అక్కడంటే, భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశము నుండి నీతి పారజూచును అన్నాడు. ఇదేంటి ఇక్కడ భూమిలో నుండి సత్యము మొలుచును అంటున్నాడు? భూమిలో నుండి ఏం మొలుస్తాయి? సహజంగా భూమిలో నుండి ఏం మొలుస్తాయి? ఒక శనగకాయ పంట వేసామనుకోండి, ఏం రావాలి? శనగకాయలు వస్తాయి, అంతే కదండి. ఒక చిలకడ దుంపలు వేసామనుకోండి, భూమిలో నుంచి ఏం వస్తాయి? చిలకడ దుంపలు వస్తాయి. అంటే ప్రతిదీ మనం నాటినప్పుడు ఆ మొలకలు అవే మొలకలు వస్తాయి. ఇది సత్యమొలుసును అన్నాడంటే భూమిలో నుండి మొక్కలు మొలిసే విధానమే ఏంటి? సత్యం. కనుక తన మాటే ఇక్కడ నీతి, తన మాటే సత్యం. అంటే ఈ ఆరిన నేల మీద ఎక్కడ ఏ బీరగింజ వేసినా, ఏ సొరగింజ వేసినా, ఏ పొట్లకాయ వేసినా, ఈరోజు కూరగాయలు ఏదేసినా ఏ పంటకు కావాల్సింది అదే వస్తుంది. అదే సత్యం. ఒకవేళ బీరగింజ సొరగింజ రెండు ఒకేసారి వేసి రెండు కలిపేశారనుకోండి, ఏమండి, రెండు కలిపేసి బీరకాయకి వంకాయ పండటం కానీ, వంకాయలకి బీరకాయలు పండటం కానీ, ఇది ఏమన్నా ఉందా? క్రమం ఏమైనా తప్పిందా? నియమం ఏమన్నా తప్పిందా? తప్పలేదు కదా. అంటే ఏది అవసరమో, ఏది సత్యమో, ఏది మొలవాలో, ఈ దేశంలో ఏది పండుతుందో ఆ దేశంలో కూడా అదే పండుతుంది. ఏమంటే అమెరికాలో బీరకాయ పండదండి, ఇక్కడ అంటే ప్రాంతాన్ని బట్టి, నేలను బట్టి కొన్ని పంటలు పండకపోవచ్చు, కానీ అక్కడ బీర మొక్కేసినా బీరకాయ పండాలి, ఎక్కడ బీరకాయ మొక్కేసినా బీరకాయ పండాలి. కాయ మారటానికి వీల్లేదు. అందుక అవి సత్యాలు, అవి మూలాలు. దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారంగా ఈ భూమి పండించటం అనేది సత్యం. కనుక ఇవన్నీ కూడా ఈరోజు వ్యవసాయ పద్ధతిలో చూడండి, అంటే దేశానికి ఈ పద్ధతి మారిపోదు. ఈ పద్ధతి మారిపోదు. ఏ కాలానికి లేదా ఏ విత్తనానికి ఏ పండు కావాలో దేవుడు ఈ భూమిలో పెట్టాడు, దాని అంతటా అవి వస్తాయి. కనుక రెండు కలిసిపోయినా ఒకే చోట ఒకే పోషక విలువలు కలిగిన విత్తనాలు వేసినా ఆ కాసే కాయలు సగం బీరకాయ సగం సొరకాయ అలా ఉండదు, లేదా సగం యాపిల్ పండు సగం దానిమ్మ పండు అలా ఉండదు. ఏ చెట్టుకి ఏ కాయ పండాలో దేవుడు పెట్టాడు, అదే సత్యం. కనుక దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకొనుటకు భూముల నుండి మొలిసే మొక్కను చూస్తే చాలు, అంతే కదండి. అది ఎంత సత్యమో మనకి అర్థమవుతుంది. కనుక అంత సత్యముగా మొలిపించడానికి కారణం ఏంటి? మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ ప్రకృతిలో జరుగుతున్న నిజాలే మానవ జీవితాలకు ఉన్నతమైన దేవుని పాఠాలు అని మనం నేర్చుకోవాలి. కనుక ఈ మూల పాఠాలనే మహాసంగతులు అనుకొని మానవులకు దేవుని పాఠాలు అర్థం చేసుకోకుండా అపవాది ఏం చేసిందంటే మన మనోనేత్రాలను గుడ్డితనం కలుగజేసింది. కనుక దేవుని వాక్యాల్లో లోతుల్లోనికి వెళితే అది కష్టతరం మనం ఆలోచించటానికి. కనుక మానవ జీవితంలో దేవుడు అవసరానికి మాత్రమే ఇవన్నీ కూడా మనకి పెట్టాడు. వాటిని మనం పరిశోధించుకోవాలి. వాటిని మనం పరిశోధించుకుంటేనే మనం ఎన్నో జ్ఞాన సంగతులు మనం నేర్చుకుంటాం. కనుక ఈ జ్ఞానానికి, మహాజ్ఞాన సంగతులకి ప్రధాన లేదా భాగమైన శిరస్సు దేవుడు కాలేకపోయాడు. శిరస్సును దేవుడిగా పెంచుకోలేకపోయాం మనం. ఎందుకంటే ఆ మహాజ్ఞాన సంగతులు మరుగున పడే ఉన్నాయి అన్నదే వాస్తవం. కనుక ఇవన్నీ కూడా మనం ఆలోచించుకుంటే ఉన్నతమైన స్థానాన్ని ఇస్తే ఆయన మన కార్యక్రమాలలోనికి లేదా మన కార్యకలాపాలలోనికి ఈరోజు దేవుడు వచ్చి మన మీద
లేదా కన్నేసి చూస్తాడు అంటే ఏంటి? ఈ మహాజ్ఞాన సంగతులు ఆలోచించుకుంటే మనమైనా దృష్టి ఉంటుంది. కనుక మట్టి మనిషి మహాదేవుని తన వైపు తిప్పుకోవటం అది అంత సులువు కాదు అన్నది వాస్తవం. కనుక ఈ మాటలన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ సృష్టిలో ఎన్నో వృక్షాలు ఉన్నాయి, ఎన్నో స్వరాలు ఉన్నాయి, ఎన్నో జంతువులు ఉన్నాయి, ఎన్నో సెలయేర్లు ఉన్నాయి, ఎన్నో చెట్లు ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనకి పాఠాలు నేర్పించడానికి దేవుడు, అంటే ఈ స్కూల్లో నా గురించి ఎక్కడ చెప్పరు. దేవుడు ఉద్దేశం ఏంటంటే ఈ భూ సంబంధమైన వాటిది లేదా ఈ లోక సంబంధమైన వాటిలో నా గురించి అయితే ఎవరు చెప్పరని డిసైడ్ అయిపోయాడు దేవుడు. నావన్నీ నేను ఇచ్చినవన్నీ అనుభవిస్తారే కానీ నా గురించి చెప్పే టీచర్స్ లేరు, నా గురించి చెప్పే స్కూల్స్ లేవు, నా గురించి చెప్పే కాలేజీలు లేవు, నా గురించి చెప్పే యూనివర్సిటీలు లేవు. కానీ నేనే వీళ్ళకి పాఠాలు నేర్పాలి. ఈ పాఠాలు నేర్పాలంటే ఈ ప్రకృతిలోనే పెట్టాలి. ఈ చదువులు రాకముందు ఈ ప్రకృతిలోనే పెట్టాలి. ఆ ప్రకృతిని చూసి నేర్చుకోవాలి. అంటే జంతువులను చూసి ఒక పాఠం నేర్చుకోవచ్చా అంటే ఒక పాఠం నేర్చుకోవాలి. పక్షులను చూసి ఒక పాఠం నేర్చుకోవచ్చు అంటే పక్షులను చూసి ఒక పాఠం నేర్పించాలి వీళ్ళకి, అంతే కదా. ఒక చెట్టును చూసి వీళ్ళకి పాఠం నేర్పించాలా అంటే వీళ్ళకి ఒక పాఠం నేర్పించాలి. నేనే వీళ్ళకి గురువును కావాలి. ఎందుకంటే నా కష్టాన్ని నేనే చెప్పుకోవాలి, ఇంకెవరో చెప్పరు. ఇదేంటి నా కష్టం నాకే తెలుసు. వాళ్ళని ఎవరో చెప్పమంటే మానవులు అనుభవిస్తారే కానీ నా గురించి చెప్పేవాళ్ళు లేరు. కాబట్టి ఈ ప్రకృతిలో అనేక పాఠాలు చెప్పాను. ఒక సూర్యుని చూసి ఒక పాఠం, ఏమంటే ఒక నక్షత్రాలను చూసి ఒక పాఠం, ఒక మేఘాలను చూసి ఒక పాఠం. ఇలా ప్రకృతిలో అన్ని పాఠాలు తన పిల్లలు తెలుసుకోవాలని ఈ భూమి మీద మనం రాకముందే ఆయన నిర్ణయించి పెట్టాడు. కనుక దేవుడైన యెహోవా ఎంతో ప్రణాళిక ప్రకారం ఈ ప్రకృతిని చేశాడన్నది వాస్తవం. కనుక ప్రకృతి రంగులు వింతలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి, ఏమంటే నక్షత్రాలు ఉన్నాయి. చీకటి వంటి ఆదాము మొదటి చూశాడు కానీ ఆ తర్వాత మనమంతా వీటిని చూడగలుగుతున్నామంటే కళ్ళున్నంత మాత్రాన కంటికి ఇవి ఏమి కనిపించవు. కానీ మన ఏముండాలి? మన లోపల మన దేహానికి వెలిగిచ్చే ఆత్మ ఉండాలి. అందుకే సామెతల గ్రంథం 20వ అధ్యాయం ఏముంటుంది అక్కడ? సామెతల గ్రంథం 20వ అధ్యాయం చూడండి. అక్కడ నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అన్నాడు. ఏంటి? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అంటే ప్రకృతిలో అంతరిక్షంలో చాలా వెలుగుంది. అంత మాత్రాన మానవ దేహంలో అది లేకపోతే ప్రకృతిలో ఎంత వెలుగున్నా కంటికి ఏమీ కనిపించదు. అలా కనిపించకపోగా అంటే మనిషి వెలుగుని ఆ దేవుని ఆత్మ ద్వారానే కలగాలి తప్ప ఈ ప్రకృతిని దేవుడు కేవలం అనుభవించడానికి మాత్రమే మనకి ఇవ్వలేదు. అది మనం తెలుసుకోవాలి. మరి ఎందుకు ఇచ్చాడు? దాని ద్వారా దేవుని గురించి ఆలోచనలని మనకి ఇచ్చాడు. కానీ లోకం అలా ఆలోచిస్తుందా? ఈరోజు ఈ ప్రకృతిని ఎందుకు ఇచ్చాడు, ఈ విశ్వాన్ని ఎందుకు ఇచ్చాడు అని ఆలోచిస్తుందా? అలా ఆలోచించట్లేదు. అనుభవిస్తుంది, అనుభవించి చచ్చిపోతున్నారు కానీ వీటిని బ్రతుకు పాఠాలుగా స్వీకరించట్లేదు. దేవుని పాఠాలు నేర్చుకోవటం లేదనేది దేవుని యొక్క బాధ, అది ఆయన యొక్క బాధ. కనుక ఈ భూమి బాధపడుతుంది. ఈ భూమి అంటే ఈ భూమి దేవుడిచ్చాడు. దేవుడు ఎప్పుడు ఆదిలో ఒక మాట చెప్పాడు, ఈ భూమి పండి నా పిల్లలకు ఆహారంగా ఇవ్వాలి అని. ఆ భూమి కూడా ఈరోజు బాధపడుతుంది. మానవులు చేసిన పాపాలకు, మానవులు అక్రమాలకు ఈ భూమి కూడా చాలా బాధపడుతుందని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనం. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనం. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను అంటే ఏడుస్తుంది భూమి. వీళ్ళకి ఇంకా నేను పంట పండించాలా నాయన, వీళ్ళు చేసే పనులు చూడండి, వీళ్ళు నీకు విరోధంగా బ్రతుకుతున్నారు, నీకు దూరంగా బ్రతుకుతున్నారు, నీకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు, పాపం పెట్టరేగిపోతుంది. కానీ నేను వీళ్ళకి ఇంకా ఎన్నాళ్ళు దుఃఖింపవలెను, దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలెను, అతడు మన అంతము చూడడని
దుష్టులు చెప్పుకొనుచుండగా దేశములో నివసించు వారి చెడుతనము వలన, జాగ్రత్తనండి, దేశములో నివసించు వారి చెడుతనము వలన జంతువులు పక్షులను సమస్యపోతున్నవి అన్నాడు. మనుషులు వీటిని గురించి పాఠాలు నేర్చుకోకపోక వీళ్ళు చేసే పాపాలకు అక్రమాలకు ఈరోజు జంతువులు కూడా పక్షులు కూడా ఏమైపోతున్నాయి, సమస్యపోతున్నాయి. అంటే వీళ్ళ పాపాలకు భూమి దుఃఖిస్తుంది, జంతువులు నశించిపోతున్నాయి, పక్షులు నశించిపోతున్నాయి. అసలు ప్రకృతే నాశనమయ్యే స్థితిలోనికి దేవుని పిల్లలు పాపములో పెట్టిపోతున్నారు అని దేవుడు అంటున్నాడు. అంటే ప్రకృతికి వెలుగునిచ్చి ప్రకృతి అందాలు చూపిస్తూ ఉంటే ఈ అందాలను చూస్తూ ఆనందించి దేవుని ఆనందపరచవలసిన మానవులు ఈ భూమి మీద దేవుడిచ్చిన వాటిని అనుభవిస్తూ దేవుని కొరకు జీవించకుండా దేవునికి భిన్నంగా బ్రతుకు పాపాలు చేసుకుంటూ ఏంటి అనేకమైన దుష్కార్యాలకు పాడుపడుతున్న మనిషిని ఈరోజు మానవ సమాజంలో తొలిపాఠాలుగా ఈ భూ సంబంధమైన వాటిని నేర్చుకొని ఈ జ్ఞానమే కావాలని, ఈ జ్ఞానంలోని ఉత్తీర్ణత సాధించాలి అని. అంతే కదండి. ఈ జ్ఞానం ఏంటి? మొదట ఏం నేర్పిస్తుంది? అమ్మ ఆవు నేర్పిస్తుంది. అమ్మ ఆవు, అంతే కదండి. అమ్మ లేదా? ముందు అమ్మ ఉంది, కానీ అమ్మ పేరు పరిచయం చేస్తుంది ఈ లోకం. కానీ పరిచయం చేయకపోతే మనం తల్లి గర్భంలో మనం 9 నెలలు ఉన్నాం, ఈ భూమి మీదకి వచ్చాం. తల్లి ఒడిలోనే 3-4 సంవత్సరాలు సేద తీర్చుకున్నాం. ఆ తర్వాత ఎల్కేజీకి పెడతాము అమ్మ లేదా ఆవు. వీటిని నేర్పిస్తుంది. ఇవి మూలపాఠాలుగా చెప్తుంది. అసలు ఆ ఆవు ఎవరిచ్చారు? ఆవును నేర్పించుకోవడానికి అసలు కారణం ఏంటి? ఆవును రావడానికి ఎవరు దీనికి ప్రధానమైనది ఎవరైనా ఆలోచిస్తారండి? అసలు మాస్టర్ని అడిగితే చెప్పగలరా? ఆవు అనే పేరు పెట్టారు కాబట్టి ఆ పేరు నేర్పిస్తున్నారు. కానీ ఆ ఆవు ఎందుకు సృష్టించాడు, దేవుడు ఎందుకు ఇచ్చాడు ఆ ఆవుని అని ఎవరైనా ఆలోచిస్తున్నారా? దేవుని దగ్గరికి వెళ్తేనే మూలపాఠం. అది మూలం అంటే ఏంటంటే, మనం ఏదైతే ఒక అవయవాల్లో ఏదైతే ఒక వైరస్ ఎక్కడైతే ప్రారంభించబడుతుందో ఆ ప్రారంభంలోనికి దానికి ట్రీట్మెంట్ చేస్తారు చూడండి, ఆ మూలాన్ని తీసేస్తారు. పైన మనం ట్యాబ్లెట్లు వేసుకుంటే తగ్గదు, అది ఆ మూలాల్లోనికి వెళ్ళిపోతేనే అది తగ్గుతుంది. కనుక అసలు ఈ ప్రకృతి అర్థం కావాలి అన్నా, ఈ సృష్టి అర్థం కావాలన్నా, విశ్వం అర్థం కావాలన్నా, దేవుని కార్యక్రమాలు అర్థం కావాలి అన్నా మనకు మూలం దేవుడిలోకి వెళ్ళాలి. అప్పుడే మనకి అర్థమవుతుంది. యోబు గ్రంథం 12వ అధ్యాయం, యోబు గ్రంథము 12వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చూడండి. ఏముంది అక్కడ? వేటిని విచారించమంటున్నాడు? అద్భుతమైన పాఠాలు కదండి ఇవన్నీ, అద్భుతమైన పాఠాలు. వేటిని విచారించాలి? ఎందుకు విచారించాలి? మనిషి ఏమో మాయ, అంతా బోటకం. మనుషుల గురించి జాగ్రత్త పడమన్నాడు యేసుక్రీస్తు వారే. ఆయన ప్రసంగాలలో మనుష్యుల గురించి జాగ్రత్త పడమని శిష్యులను పంపుతూ కుక్కల గురించి జాగ్రత్త పడలేదు, జంతువుల గురించి జాగ్రత్త పడమనలేదు, కానీ మనుష్యుల గురించి జాగ్రత్త పడుడి అన్నాడంటే మోసం చేసి మాయ చేసేవాళ్ళు ఉన్నారు అని. కానీ ఇక్కడ జంతువుల గురించి కానీ ప్రకృతి గురించి కానీ ఎలా చెబుతున్నాడు చూడండి. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును అంటాడు. మృగములు ఎలా బోధిస్తాయండి మనకి? అవి ఎలా పాఠాలు చెబుతాయి? టీచర్ అయితే బోధిస్తాడు, మాస్టర్ అయితే బోధిస్తాడు, లెక్చరర్ అయితే బోధిస్తాడు. మృగములు ఎలా బోధిస్తాయండి? మృగములు ఎప్పుడు రేపటి గురించి ఆలోచించవు, కానీ ఒకదాని మీద ఒకటి అసూయ ద్వేషాలు ఏమి ఉండవు, ప్రేమ కలిగి నడుచుకుంటాయి. కనుక ఈ మృగాల గురించి ఏమంటున్నాడు? ఆయనను మృగములను విచారించుము, అవి నీకు బోధించుము, ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును, భూమిని గురించి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. ఏంటండి ఈ భూమిని గురించి ధ్యానించేది? ఏముంది ఈ భూమిలో? ఈ భూమిలో ఏముందండి? భూమిలో ఏముందంటే కోట్ల సంవత్సరాల క్రితం దేవుడు చెప్పిన మాట, నువ్వు నా పిల్లలకు ఆహారాన్ని నువ్వు పండించి ఇవ్వాలి అని చెప్పగానే ఆ మాట మీద నిలబడి బాధపడినా దుఃఖించినా ఏమండి మనకి ఆహారాన్ని ఇస్తున్నాయి.
ఏమంటే మనం ఒక పొలం వేసామనుకోండి, తండ్రి వీడు నిన్ను నమ్మలేదు, వీడు చెడ్డవాడు, కానీ వీడు విత్తనాలు చిమ్ముతున్నాడు, ఇతను వేసిన విత్తనాలు నేను ఎలా పండించగలను అని ప్రశ్నిస్తుందండి. లేదు ఈ భూమిని నువ్వు నాశనం చేస్తున్నాడు, వీళ్ళకి ఎలా ఆహారం ఇవ్వాలని చెప్పి దేవునికి ఎదురుగా ప్రశ్నిస్తుందా? లేదా మనకి మనసులో ఏమన్నా పెట్టుకుంటుందా? నాకు ఏమీ ఇవ్వలేదు, నాకు సరైన మర్యాద ఇవ్వలేదు, గౌరవం ఇవ్వలేదు అని భూమి ఏమన్నా ఎదురు తిరుగుతుందా? అలాగే జంతువులు చూడండి, జంతువులు ఏమన్నా మన మీద పక్కపడతాయా? అసూయ ఏం పడతాయా? మనల్ని ఏమైనా ద్వేషిస్తాయా? ఒక గేదె ఉండండి, గేదెకి మనం ఏం చేస్తాం? గేదెకి మంచి మేత పెట్టి దాన్ని పోషిస్తాం. పోషిస్తున్నప్పుడు అది ఏమనుకుంటుంది? నా యజమానుడికి నేనేమి ఇవ్వాలి? పుష్కలంగా నేను పాలు ఇవ్వాలి, ఆ కుటుంబాన్ని పోషించుకోవాలి. ఒకరోజు మర్చిపోయి వేయలేదనుకోండి, కక్ష పెట్టుకుందా మన మీద? రేపటి దినాన్ని నీయకుండా మానేస్తుందా? మానేది కదా. దేవుడు పెట్టిన క్రమాన్ని వాటిని చూసి మనం నేర్చుకోవాలి. వాటి తెలివిని, వాటి జ్ఞానాన్ని, వాటి విచారణ చేసి మనం తెలుసుకోవాలి. వాటికి ఉన్న ప్రేమ, వాటికి ఉన్న ఆప్యాయత, వాటికి ఉన్న తగ్గింపు లేదా లోబడే తత్వం లేదా సాధువు, ఇవన్నీ కూడా వాటిని చూసి మనం మనుషులకు ఎన్నో పాఠాలు పెట్టాడు దేవుడు. కనుక వీటిని చూసి మనం నేర్చుకోవాలి అని చెప్పి దేవుడు హెచ్చరిస్తున్నాడు. 8వ వచనం చూడండి. భూమిని ధ్యానించిన ఎడల అది నీకు బోధించును, సముద్రములోని చేపలను నీకు దానిని వివరించుము. వీటన్నిటిని బట్టి యోచించుకొని ఎడల యెహోవా హస్తము వీటిని కలుగజేసినని తెలుసుకొనలేని వాడు ఎవడు అన్నాడు. చూడండి, వీటిని గురించి మనం ఆలోచించుకుంటాం. ఒక గేదె ఉందనుకోండి, అబ్బా ఏం పాలేస్తుంది అని చెప్పుకుంటున్నావు, కానీ దేవుడు ఇది ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు ఎవరని చెప్తారా? ఎవరు చెప్పరు. అంటే ఇది 3 లీటర్లు ఇస్తుంది, 5 లీటర్లు ఇస్తుందని గొప్పగా చెప్పుకుంటున్నాం. లేదా తన గురించి చెప్పుకుంటాడు, యజమానుడు బాగా పెంచుతున్నాడు, బాగా గడ్డేస్తున్నాడు, బాగా పాలిస్తుంది, ఈ విధంగా చెప్తారే. కానీ ఇవి గడ్డిచ్చింది దేవుడు, ఏమండి పొలం ఇచ్చింది దేవుడు, వీటికి ఆహారం ఇచ్చింది దేవుడు, మళ్ళా వీటి ద్వారా మనకి పాలిస్తుంది దేవుడు, పెరుగునిస్తుంది దేవుడు. అంతే కదండి. ప్రతిదీ మనం అనుభవించడానికి, తినటానికి, ఈ భూమి మీద బ్రతకటానికి మనకు అన్నీ ఇస్తున్నాయి. వీటిని మనం గౌరవించాలి, వీటి గురించి మనం పాఠాలు నేర్చుకోవాలని దేవుడు మనకి చూపించాడు. కనుక ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. అంటే సృష్టిలో చేయబడిన ప్రతి వస్తువులో దేవుని గురించిన సాక్ష్యం ఉంది. కనుక మనల్ని నమ్మించడానికి సృష్టిలో ప్రతి కార్యక్రమాన్ని కానీ కార్యకలాపాలు కానీ దేవుడు సాక్ష్యాధారాలతో మనకి జరిగిస్తున్నాడు అన్నది వాస్తవం. ఇంకో మాట చూడండి, అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 17వ వచనంలో మీరు గమనిస్తే అక్కడ అద్భుతమైన మాటలు అపోస్తలుడైన పౌలు గారు వివరిస్తున్నాడు. ఏమని వివరిస్తున్నాడంటే, అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును అన్నాడు. ఆకాశము నుండి వర్షమును అన్నాడు. వర్షం రావాలంటే ఏం చేయాలి మనం? ఏమంటే మనం ఏం చేయగలుగుతామా? ఈరోజు వర్షాలు లేక అల్లాడిపోతున్నారు. ఈ పాటికి పైర్లు వేయాలి, పంటలు వేయాలి, కానీ వర్షాలు లేక అల్లాడిపోతున్నారు. వర్షాలు లేవని ఎవరెవరికో పెళ్ళిళ్ళు చేస్తున్నారు, కప్పలకి పెళ్ళిళ్ళు చేస్తున్నారు, ఏ పూజిస్తున్నారు, ఏవేవో పెడుతున్నారు. వర్షం రావాలంటే కారణం ఏంటి? దేవుడు అనుమతించాలి కదండి. మేఘాలకి అనుమతించాలి. అంటే పాపం పెట్టిపోతున్నప్పుడు ఋతుపవనాలు కానివ్వండి, ఏమండి వర్షాలు కానివ్వండి, ఏంటి దేవుడు శాపానికి కొన్ని ఆపేస్తాడు. కనుక ఇక్కడ ఏమంటున్నాడు? ఆకాశం నుండి మీకు వర్షం రావాలంటే ఏం చేయాలి? మేఘాలు ఎక్కడికి వెళ్ళాలి? ప్రయాణం చేయాలి. ఎక్కడికి వెళ్ళాలి? సముద్రం దగ్గరికి వెళ్ళాలి. సముద్రం దగ్గరికి వెళ్ళి మళ్ళీ ప్రయాణించాలి. అంటే ఇప్పుడు నరసరాపేటకు వర్షం కావాలండి. ఇప్పుడు మేఘం ఎక్కడికి వెళ్ళిపోవాలి? సముద్రానికి వెళ్ళి వాటర్ తాగేసి మళ్ళీ నరసరావుపేట వరకు ప్రయాణం చేయాలి. అప్పుడు ప్రయాణం చేసినప్పుడు ఈ నరసరావుపేట అంతా వర్షం పడాలి అని దేవుడు నిర్ణయించాడు అనుకోండి, అప్పుడు ఏమైపోద్ది? వర్షాన్ని కురవటానికి దేవుడు అనుమతిస్తాడు. అంతే కదా. ఊరికనే వర్షం అంటే పడదు ఇప్పుడు. కనుక వర్షమును ఫలవంతములైన ఋతువులను, ఫలవంతమైన ఋతువులు, ఆ ఋతువులు రావాలంటే దేవుడు అనుగ్రహము ఉండాలి. అవి రాకపోతే మనం జీవించలేము.
వర్షాలు లేకపోతే మనం బ్రతకలేము. ఆయా కాలాల్లో ఆయా సందర్భాన్ని బట్టి దేవుడు అనుమతిస్తుంటాడు, మనకి అనుగ్రహించుంటారు. కనుక ఆ ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు సకాలంలో మనకు ఆహారం లేకపోతే, పండకపోతే, ఏమండి వర్షాలు లేకపోతే కరువుతో ఉండిపోతారు, పస్తులతో ఉండిపోతారు నా పిల్లలు. అంతే కదండి. అంటే ఈ భూమి మీద దేవుని ప్రేమించేవాళ్ళు, దేవునికి ఇష్టమైన వారు కొద్దో గొప్ప ఉండారు కాబట్టి వారి నిమిత్తమైన ఈ ప్రకృతిని ఈరోజు వర్షాన్ని కానివ్వండి, ఫలవంతములైన ఋతువులు కానివ్వండి, ఆహారాన్ని కానీ అనుగ్రహించాడు. అందుకే ఉల్లాసముతోనూ మీ హృదయములను నింపుచు మేలు చేయట చేత అన్నాడు. చూడండి, ఇవన్నీ మేలు. మనం మేలు అంటే ఏమనుకుంటామండి? ఒక సొరకాయ బాగా పండింది అనుకున్నాం, ఒక 10 కాయలు, ఒక కాయ ఎవరికి ఇస్తాం? దశంభాగంగా దేవునికి ఇస్తాం. దేవుడు చాలా మేలు చేశాడండి. ఎన్ని కాయలు పండింది? 10 కాయలు పండింది. దేవుడు చాలా మేలు చేశాడండి. రోగం తగ్గింది. దేవుడు చాలా మేలు చేశాడు. మా ఇంట్లో అద్భుతంగా వివాహం కుదిరింది. ఇవి లోక సంబంధమైనవి మనం మేలులు అనుకుంటాం. అసలు మేలు ఏంటో తెలుసా? నీకు వర్షం లేదనుకోండి, అసలు నువ్వు భూమి పండిద్దా? నీకు ఆహారం వచ్చిద్దా? ఆహారం అనుగ్రహిస్తాడా దేవుడు? కనుక ఇవి రావటమే మనకు మేలు. అసలు అంటే ఇవి రావటమే మనకి మేలు. ఈ మేలు చేయట చేత తన్ను గురించి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పెను అన్నాడు. కనుక వీటన్నిటిని ప్రకృతిలో సాక్ష్యం పెట్టారు. ఈ మనుషుల మీద నమ్మకం లేదు దేవునికి. మనుషులంతా మాయ చేసి నా అన్నీ అనుభవిస్తారు కానీ నా గురించి చెప్పరు. నా కష్టాన్ని గురించి, నా గురించి అనుభవిస్తారే కానీ తిని లేదా తన ఇష్టానుసారంగా బ్రతుకుతారే కానీ నా గురించి ఆలోచించడం కానీ ఏమీ చేయరని చెప్పి బాధపడుతున్నారు. అంటే ఇవన్నీ కూడా మానవ జీవితానికి ఒక పాఠాలే. కనుక మనం పుస్తకాల్లో కొన్ని చదువుకునేవి పాఠాలు కాదు, కానీ ప్రకృతిలో మనం చూస్తున్నవన్నీ కూడా మనకి పాఠాలుగా మనకి తెలుస్తూ ఉంటాయి. కనుక మానవుని బుద్ధిని వికసింపజేసే దేవుని ఇవన్నీ పాఠాలు. కాబట్టి మూల పాఠాలైన ప్రతి దానిని విడిచిపెట్టమన్నాడా? మూల పాఠాలన్నీ మీరు విడిచిపెట్టండి. దేవుని సంగతులే, దేవుని పాఠాలని గ్రహించి గొప్పవారు కావాలి అని దేవుని యొక్క ఉద్దేశం. అలా బ్రతకాలని సాతాను అనుచరులైన అబద్ధ బోధకులు, సాతాను అనుచరులైన అబద్ధ బోధకులు వచ్చి ఇవన్నీ పాఠాలని చెప్పి బోధిస్తూ చాలామందిని నరకానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఏంటి? ఈ లోక సంబంధమైనవి వాటిని మన వాళ్ళకి చెప్పేసి, విశ్వాసులకు చెప్పేసి. అది కూడా కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి, 8వ వచనం. అక్కడేమంటున్నాడు? కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఆయనను అనుసరింపక అన్నాడు. వీళ్ళు ఏంటి? దేవునిని అనుసరించరు, దేవునికి భిన్నంగా నడుచుకుంటారు, ఆయన మాటకు విలువరు, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా వాళ్ళు జీవించరు. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారం, ఏ మనుషులైతే, ఏ సేవకులైతే, ఎవరైతే పారంపర్యాచారం అంటే పూర్వపు ఉన్న వాళ్ళ ఆచారాలు సంఘంలోనికి తీసుకొస్తారో, దేవుని మాటను ధిక్కరించి దేవుని మాటకు భిన్నంగా ఈరోజు మనుషులు అంతే కదండి. ఒక్కొక్క సంఘాలలో ఒక్కొక్క ఆచారం పెడతారండి. ప్రతి డినామినేషన్లో కొన్ని ఆచారాలు ఉంటాయి. ఆ ఆచారం పాటించకపోతే ఆ డినామినేషన్లో ఉండనివ్వరు, లేదా ఆ సంఘాల్లో ఉండనివ్వరు. అవి ఎవరు పెట్టారు? మనకు ముందు తరాల్లో ఉన్న వాళ్ళు, పూర్వీకులు పెట్టారు ఆ ఆచారం. ఆ ఆచారం లేకపోతే అక్కడ మనం ఆరాధన చేయలేం, అక్కడ ఉండటం వీలు పడదు. కనుక వీళ్ళు మనుషులు పెట్టిన పారంపర్యాచరణను అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అన్నాడు. చూడండి, మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడెవడు ఉండునని జాగ్రత్తగా ఉండుడి అంటున్నాడు. చూడండి, వాటి విషయమై జాగ్రత్తగా ఉండండి. మోసకరమైనవి, మనుషుల పారంపర్యాచారాలు అవి, వాటిని మీరు నమ్మకూడదు. వాటిని చెరపట్టుకొని మిమ్మల్ని
పాతాళానికి తీసుకెళ్ళిపోతారు, కనుక జాగ్రత్తగా ఉండాలని. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక ఏం చెప్తున్నాడు అంటే, ఆ సంఘంలో అనేకులు వచ్చారు. అప్పటికే అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘాన్ని ప్రారంభించిన తర్వాత వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడికి వేరే వాళ్ళు వచ్చి చాలా దుర్బోధలను అక్కడ ప్రకటిస్తున్నారు. వాళ్ళని ఖండిస్తూ చెప్తున్నాడు. అంటే దేవుని వాక్యంలోని భావం చెప్పక వాక్యంలోని లౌకికాన్ని జోడించి కథలు చెబుతూ కల్పనా కథలు అని పనికిరాని తత్వజ్ఞానం చేత తప్పు మార్గాన్న వాళ్ళని ఏం చేస్తాడంటే తీసుకెళ్ళిపోయి నిత్య జీవానికి అపాత్రులుగా చేయటానికి అక్కడ కంకణం కట్టుకున్నారు వాళ్ళు, అబద్ధ బోధకులు. కనుక వాళ్ళ విషయమై మీరు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నాడు. అంటే ప్రజలు దేనిని నమ్మాలో తెలియక ఆ నమ్మకాన్ని ఎలా పోగొట్టుకునే సంఘాల్లో జీవోత్సవాలుగా ఉంటున్నాయో వాటి గురించి అపోస్తలుడైన పౌలు వాళ్ళని హెచ్చరిస్తూ, దొంగ బోధకులను హెచ్చరిస్తూ, దేవుని పిల్లలను విశ్వాసులను బలపరుస్తూ కొన్ని ఏవైతే ఆటంకాలు వచ్చాయో ఆ ఆటంకాలని వృత్తి చేయటానికి కొన్ని సంఘాలకు పత్రికల ద్వారా వాళ్ళని హెచ్చరించి దేవుని జ్ఞానంలోనికి నడిపించారు. కనుక ఆ మహాసంగతులను కొని పాడిన పాటే లేదా చెప్పిన మూలపాఠాలు అంటే ఏంటి? మూలపాఠాలు అంటే ఏంటండి? ఇప్పుడు సంఘాల్లో అనుకోండి, చదువుల్లోనూ లోకంలో భూసంబంధం అడిగి తీసేయండి. మూలపాఠాలు అంటే సంఘంలోనే ఏం చెప్తారు? మూలపాఠాలు చెప్పినవే చెప్తారు. మూలపాఠాలు అంటే విశ్వాసం, మీకు ముందుకెళ్తే వెళ్ళిపోతుంది. మూలపాఠాలు అంటే ఏంటి? ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక. ఏంటి మూలపాఠాలు? సంఘంలో ఎలా చెప్తారు, ఏం చెప్తారో వివరిస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. 5వ అధ్యాయం 12వ వచనం. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా అన్నాడు. కాలాన్ని బట్టి, ఏ కాలాన్ని బట్టి చూడాలి? బాప్తిస్వం తీసుకొని సంఘంలోకి వచ్చిన కాలాన్ని బట్టి చూస్తే నేను 10 సంవత్సరాలు అయి బాప్తిస్వం తీసుకొని 10 సంవత్సరాలు అయిన సంఘంలోనికి వస్తే ఈ కాలాన్ని బట్టి చూస్తే ఏమన్నాడంటే నువ్వు బోధకులుగా ఉండవాలి, నువ్వు ప్రకటించాల్సి ఉండాలి, నేర్చుకొని ఉండాలి, విశ్వాస జీవితాన్ని నీ ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పొందుకోవాలి, ఎదుగుతూ ఉండాలి. కానీ నేను బాప్తిస్వం తీసుకొని 10 సంవత్సరాలు అయినా సంఘంలోనికి వచ్చి ఆ కాలాన్ని బట్టి మీరు చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠంలో ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చును. అంటే నీ ఆత్మీయ జీవితం ఎదగట్లా. ఎల్కేజీలో ఉండవు అనుకోండి, మా పిల్లడు మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఎల్కేజీలోనే వేయాలండి, మీ వాడిని సరిగ్గా చదవట్లేదు అన్నారు అనుకో, మనం ఎంత కోప్పడతాం? పిల్లవాడిని కొడతామా? ఎందుకు చదవట్లేదని గద్దిస్తామా? లేదా ఫీజులు కడుతుంది ఎందుకు? టీచర్ని పోట్లాడతాం, టీచర్ దగ్గరికి వెళ్తాం, వాళ్ళని గందరగోళం చేసేస్తాం. అంటే క్లాస్కి మనం అభివృద్ధి పడాలి, వెళ్ళిపోతూ ఉండాలి. అంతేగాని సంఘంలోనికి వచ్చిన 10 సంవత్సరాలైనా 15 సంవత్సరాలైనా ఒకే విధంగా వస్తాం అనుకోండి, వచ్చాము, ఒక పాట పాడాము, కానుకేసాం, వెళ్ళిపోయాం. 20 సంవత్సరాలైనా అంతేనా అంటే అంతే ఉన్నారు కొన్ని సంఘాలు. ఇంకొక డినామినేషన్, ఇంకొక సంఘాలు ఏం చెప్తారు? అదే పాటలు, అవే 2 అవే 3 పాటలు, అవే ప్రార్థన, అవే ప్రసంగం, అంతే కదా. అవే ప్రసంగాలు, అవే ప్రార్థన, అవే పాటలు పాడి ఆరాధన ముగించే ప్రయత్నం చేస్తారు చాలామంది. కనుక ఇలాంటివన్నీ మూలపాఠాలు ఒకళ్ళు మీకు బోధించవలసింది అంటున్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ క్రైస్తవులు ప్రయోజనమైన భక్తిలో ఉంటే దేవుని పాఠాలు ఎప్పుడు తెలుసుకుంటారు చెప్పండి? అసలు విశ్వంలో ఉన్నాయి, ప్రకృతిలో ఉన్నాయి, జంతువుల ద్వారా కలగాల్సినవి ఎన్నో ఉన్నాయి తెలుసుకోవాల్సినవి. ఇవన్నీ మనం ఎప్పుడు తెలుసుకుంటాం? ఎప్పుడు బోధకులు అవుతాం? అనేక విశ్వాసాలను ఎప్పుడు బలపరుస్తాం? అంతే కదండి. కనుక మూలపాఠాలనే బోధించి అవే ఏంటి మూలపాఠాలు అంటే కింద చెప్తాడు. మూలక పాఠాలంటే మీరు వివరంగా చేస్తే కనుక ఈ సృష్టిని తీసేస్తాడని చెప్పిన కాలం దగ్గర పడుతుంది. ఎందుకు? ఎప్పుడు యేసుక్రీస్తు రాకడ రాబోతుంది, దగ్గర పడుతుంది. మన ఆయుష్కాలం ఎంతో తెలియదు మనకి. కానీ పాపం అనేది పెట్టలేకపోతుంది. దేవుని యొక్క సూచనలు మనకి ప్రపంచంలో తెలుస్తున్నాయి. అక్కడక్కడ భూకంపాలు, యుద్ధాలు ఆల్రెడీ సూచనలు జరిగిపోతున్నాయి. కనుక మనం ఇప్పుడు కూడా మేలుకోలేకపోతే, ఇప్పుడు కూడా మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచకపోతే చాలా ప్రమాదకరం అని దేవుని వాక్యం
హెచ్చరిస్తుంది. కనుక ప్రతి వెలుగు శాశ్వతంగా ఉంటుంది కాబట్టి చీకటి కూడా దానికి ఉంటుంది. కనుక లోకమంతా పాతాళపు చీకటిలోనికి వెళ్ళిపోతున్నదంటే మూలపాఠాలు అనగా మట్టికి జ్ఞానానికి అలవాటు పడిన ఈ లోకానికి దేవుని జ్ఞానాన్ని వివరించాలి. ఇంతకీ మూలపాఠాలు సంఘంలో ఏం చెప్తారండి మూలపాఠాలు సంఘంలో? అదే 6వ అధ్యాయం 1వ వచనం, ఏప్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో అసలు ఆ మూలపాఠాలు అంటే ఏంటి అక్కడ చెప్తున్నాడు. కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి మారు మనసు పొందుటయు, ఇది మూలపాఠం. ఈ మారు మనసు పొందుటయు అంటే సంఘంలోనికి వచ్చిన వాళ్ళకి చెప్పాలా, బయట ఉన్న వాళ్ళకి చెప్పాలా? ఇప్పుడు నేను వచ్చానండి, ఎక్కడో సబ్ పెట్టారు, ఎక్కడికో వెళ్ళా, వాక్యం విన్నా, మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని సంఘంలోనికి వస్తానా? అంతే కదా. సంఘంలోనికి ఎక్కడో వాక్యం విని రక్షింపబడి బాప్తిసం తీసుకొని సంఘంలోనికి వచ్చాము. సంఘంలోనికి వచ్చిన వాళ్ళకి ఏం చెప్పాలి? మారు మనసు అవసరమా? సంఘంలోనికి వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ మారు మనసు పొంది వచ్చారు కదా, మళ్ళీ వీళ్ళకి మారు మనసు గురించి ఎందుకు? ఇంకేమన్నారు? దేవుని అందరి విశ్వాసం గురించి ఎందుకు? విశ్వాసం ఉంటేనే కదా నేను దేవుడిని నమ్మింది. దేవుడిని నమ్ముకుంటే నాకు పరలోకం వస్తుందని విశ్వసించాను కదా. లోకంలో నుంచి దేవుని రాజ్యంలోనికి వచ్చింది, సంఘంలోనికి వచ్చింది. మళ్ళీ విశ్వాసం గురించి ఎందుకు? ఆ విశ్వాసమును బాప్తిస్వం గురించిన బోధ. ఆల్రెడీ నేను బాప్తిస్వం తీసుకొని సంఘంలోకి వచ్చా, మళ్ళీ ఇవన్నీ మూలపాఠాలు కదా. మీరు మారు మనసు పొందండి, బాప్తిస్వం తీసుకోండి, విశ్వాసం అని కనుగొనండి. ఇవన్నీ ఎవరికి చెప్పాలి? బయట వాళ్ళకి చెప్పాలి. బయట వాళ్ళు వచ్చి మనం ఏమండి నేను సంఘంలోనికి వస్తా, నేను బాప్తిసం తీసుకుంటా, క్రీస్తులో నడుస్తా అన్న వాళ్ళకి ఇవి ప్రారంభ పాఠాలు వాళ్ళకి. కానీ 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా 15 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా అవే పాఠాలు చెప్పుకుంటూ మనం కాలయాపన చేస్తుంటే బాప్తిసంను కూర్చున్న బోధయు, హస్తనిక్షేపణలను, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక అన్నాడు. చూడండి, అను పునాది ఏమన్నాడు? మరలా వేయక. వాటిని గురించి మరలా చెప్పటం ఎందుకు? వాటిని గురించి మరలా మీకు బోధించటం ఎందుకు? ఆల్రెడీ ఆ బోధ విన్నారు, సంఘంలోనికి వచ్చారు, ఇంకా ఎన్నో పాఠాలు ఉన్నాయి, దేవుడు చెప్పిన ఎన్నో అద్భుతమైన మహాజ్ఞాన సంగతులు ఉన్నాయి. వాటిని గురించి మనం తెలుసుకోవాలి, వాటిని గురించి మనం వేగిరపడాలి, తెలుసుకొని అనేక ఆత్మలను రక్షించాలి, అనేకులను క్రీస్తులో బలపరచాలి అనేది మనం ఆలోచించాలి. కానీ ఇంకా మారు మనసును గురించి, బాప్తిస్మం గురించి, వీటిని గురించి మానేయనడు. ఆ పునాది మరలా వేయకండి. ఇంకా మీరు ఆశ్చర్యపోయే మాట ఏంది ఇప్పుడు చదువుతున్నాడు? ఆశ్చర్యపోయే మాట, క్రీస్తుని గురించిన మూలోపదేశం అని చూడండి. క్రీస్తుని గురించిన మూలోపదేశం కూడా మాని సంపూర్ణులొకటకు సాగిపోదము అన్నాడు. సంపూర్ణతలోని ఇంకా రాలా. అంటే క్రీస్తుని గురించి కూడా మీరు చెప్పకుండా సంపూర్ణత ఎప్పుడు వచ్చింది? సర్వసత్యం వచ్చింది కదండి, పరిశుద్ధాత్మ ద్వారా సర్వసత్యం వచ్చింది. సంపూర్ణత ఎప్పుడు వచ్చింది? ప్రత్యక్షంలో వచ్చింది. కనుక ఆ సంపూర్ణతలోనికి వివరణలోనికి మీరు వెళ్ళాలి. ఒక ఆత్మను రక్షించాలంటే ఇవన్నీ కూడా చిన్న చిన్న మూల పాఠాలు. వీటి నుంచి మనం బయటపడాలి. ఇవి కాదు, అనేక ఆత్మలను రక్షించే మాటలు. ఈ ప్రకృతిని చూడండి, ఇప్పుడు అన్యులు ఉన్నారండి, వాళ్ళకి ఎలా స్వార్థ చెప్తాం? యేసుక్రీస్తుని నమ్ముకోండి మీ పాపాలు పోతాయంటే ఎవరైనా నమ్ముతారండి? ఇప్పుడు చాలా చెప్పారు, మాకు వచ్చిన బోధకులు చెప్పారు, ఏంటి మీ గురించి మీరు చెప్పుకోండి, మీ చర్చిలో చెప్పుకోండి, మేము వినమంటున్నారు ఇప్పుడు. కానీ అక్కడికి వెళ్ళి మనం ఏం చెప్పాలి? ప్రకృతిని నమ్ముతారు వాళ్ళు, ప్రకృతిని నమ్ముతారు, ప్రకృతికి నమస్కారం చేస్తారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే మనిషి పాపాత్ముడు, ప్రకృతి అంటే పవిత్రమైనది, అది మనకి నీళ్లునిస్తుంది, గాలినిస్తుంది, ఏమండి మంచి చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం ఇస్తాయి, మేఘాలు ఉన్నాయి, సూర్యుడు ఉన్నాయి, వీటన్నిటికీ నమస్కారం చేస్తారు వాళ్ళు, తెలుసా? అంటే వాటిని కలగజేసిన దేవుడిని విశ్వాసం ఉంచరు, కానీ ప్రకృతిని విశ్వసిస్తారు, అంటే నమ్ముతారు. అవి మనకి పవిత్రమైనవి, మనం ఏదైనా వాటికి పవిత్రమైనది. అందుకే నీళ్ళను పూజిస్తారు, నీళ్ళకి నమస్కారం పెడతారు, కనుక దాంట్లో ఏదైనా వదిలేస్తారు. కానీ మనిషిని నమ్మడం అంటే మనిషి పాపాత్ముడు అని వాళ్ళ ఉద్దేశం. ప్రకృతి చాలా పవిత్రమైనది, అందుకని ప్రకృతి నమ్ముతారు. అందుకే ఆ ప్రకృతిని గురించి వాళ్ళకి వివరించామనుకోండి,
ప్రకృతిని గురించి వాళ్ళకి తెలియజేసామనుకోండి, అంటే దేవుని మహాజ్ఞాన సంగతులు బైబిల్లో ఉన్నాయా? ఈ ప్రకృతిని గురించి ఇలా రాయబడి ఉన్నాయా? ఈ జంతువుల గురించి, ఈ పక్షుల గురించి, విశ్వం గురించి, సూర్యచంద్ర నక్షత్రాల గురించి రాయబడి ఉన్నాయా బైబిల్లో? మాకు ఇంతవరకు తెలియదే ఆ మహాజ్ఞాన సంగతులు అని చెప్పి వాళ్ళు విశ్వసించడానికి చాలా దోహదపడతాయి. కనుక అలాంటివి మనం మూలోపదేశాలు మాని, క్రీస్తుని గురించిన మూలోపదేశాలు మాని సంపూర్ణులగుటకు సాగిపోవాలి అన్నారు. కనుక ఈ మూలోపదేశాల గురించి చెప్తే ఇవి మాని సంపూర్ణులగుటకు మనం వెళ్ళిపోవాలి అని చెప్పి దేవుడు ఆలోచిస్తున్నాడు. కనుక అంత మాత్రమే కాదు సాగిపోవటము, ప్రారంభంలో మాత్రమే ఇవి మూలపాఠాలు. ప్రారంభంలోనే మనకి ఇవి మూలపాఠాలు. ఆకాశమును దేవుని మహిమను వివరించుచున్నవి అంటాడు కీర్తనల గ్రంథంలో 19వ అధ్యాయం 1వ వచనం. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం 1వ వచనంలో ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంటే మనిషి మాత్రం ఏం బోధిస్తున్నాడంటే ఆకాశం విశాలంగా ఉంది, ఏమండి, ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి అంటారు. ఆకాశాన్ని చూసి మహిమను వివరించున్నాయి, దేవుని యొక్క గొప్పతనాన్ని చెబుతున్నాయి, దేవుని యొక్క గొప్పతనాన్ని చెబుతున్నాయి. ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు, మేఘాలు, ఎన్నో గ్రహాలు, వాటి అంతటా నడిపిస్తుంది ఎవరు? దేవుడే. ఏమంటే భూమి 24 గంటల్లో అంటే తన చుట్టూ తాను తిరుగుతుంది అంటే ఎంత పగడ్బందీగా ప్లాన్ చేశాడండి దేవుడు. మనకు ఏమన్నా శబ్దం వినపడుతుందా? గంటకు 1,11,6,000 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది అంట. అంటే ఈరోజు ఇక్కడ ట్రాక్ ఉంది, మనకు ఏదైనా రాత్రి ఏదైనా ట్రైన్ వెళ్ళింది అనుకోండి, ఎంత శబ్దం వస్తుంది. కానీ ఈ భూమి అదే దాని వేగం ఎంత? 300 లేదా 200 అంత వేగంతో వెళ్తేనే అంత శబ్దం వస్తుంది. కానీ భూమి తన చుట్టూ తిరగడానికి అంత ప్రయాణిస్తుంది అంటే ఎంత శబ్దం రావాలి? కానీ మనకు అంత శబ్దం కూడా రాలేదు. ఎందుకంటే నా పిల్లలు పండుకుంటున్నారు, వాళ్ళకి శబ్దం కూడా రాకూడదు. కనుక ఇవన్నీ సూర్యుడు చూడండి బగ్గ మండుతున్నాడు. ఎన్ని కోట్ల నుంచి మండుతున్నాడు అండి? ఎన్ని కోట్ల నుంచి మండుతున్నాడు. కానీ మనకి గ్యాస్ ఉందనుకోండి, ఎంత గ్యాస్ అయిపోయేంత వరకు మండుతూ ఉంటుంది, లేదా పొయ్యిలో పుల్లలు పెట్టినంత వరకు, పుల్లలు అయిపోయినంత వరకు మండుతూ ఉంటుంది. మనకి గ్యాస్ కొరత వచ్చింది మొన్నటి వరకు. సూర్యుడు ఈరోజు రాడు అని అప్పుడు ఎక్కడన్నా అన్నారా? ఏమండి, చంద్రుడు ఈరోజు రాలేడు, నక్షత్రాలు ఈరోజు రాలేవు. ఏమండి, ఏంటంటే దేవుని యొక్క ఆకాశంలో వివరించినది ఆయన మహిమను. కానీ ఆయన గొప్పతనాన్ని గురించి మనం చెప్పాలి. ప్రతిదీ కూడా మనకు అనుకూలంగా దేవుడు చేశాడు, కానీ మనిషే దేవునికి భిన్నంగా మారిపోయి ఏదో ప్రకృతిని పూజిస్తున్నాడు, ప్రకృతిని అనుభవించి తన కాలాన్ని ముగించుకునే ప్రయత్నం చేస్తున్నాడే కానీ దేవునికి ఇష్టమైన కార్యక్రమాలు ఈ భూమి మీద ఎవరు చేసేవాళ్ళు ఎవరో లేరు. కనుక కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ముగిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం అపోస్తలుడైన పౌలు రాస్తూ, ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తునందు సంపూర్ణుడిగా చేసి ఆయన ఎదుగుతా నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము, ఆయనకు బుద్ధి చెప్పుచు ప్రకటించుచున్నాము అన్నాడు. చూడండి, కనుక ఏమంటున్నాడు ఇక్కడ? ప్రతి మనుషుని సంపూర్ణంగా చేయటమే అపోస్తలుడైన పౌలు లక్ష్యం. అసలు దేవుని లక్ష్యం కూడా అదే. అంటే ప్రతి మనుష్యుణ్ణి మూల పాఠాల్లోనే ఉంచకుండా, ప్రాథమిక పాఠాల్లోనే ఉంచకుండా, అంతే కదండి. మన పిల్లల్ని ఎప్పుడు ప్రాథమిక పాఠాలు నేర్చుకుంటే సరిపోద్ది అనుకుంటామా? వాళ్ళు పరిపూర్ణతలు కావాలి, వాళ్ళు సంపూర్ణతలకు వెళ్ళాలి, ఉద్యోగాలు సంపాదించుకోవాలి, ఫ్యామిలీ సెటిల్ అయిపోవాలి అని మనం ఆలోచించుకుంటూ ఉంటాం. దేవుడు కూడా ఇక్కడ మీరు ఈ మూల పాఠాలే కాదు, ఏంటి, సంపూర్ణతలోనికి వెళ్ళిపోవాలి, పరిపూర్ణత జ్ఞానంలోనికి మీరు వెళ్ళిపోవాలి అన్నాడు. అందుకే ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేయటకు, తర్వాత తండ్రి ఎవరిని నిలబెట్టాలో దేవుని యొక్క సమస్తమైన విధములైన జ్ఞానముతో బోధించాలని బుద్ధి చెప్పాడు అన్నాడు. కనుక అప్పుడే దేవుని పనిలో స్థిరంగా ఉండి ఆయన యొద్దకు చేరాలనేది పౌలు యొక్క ఉద్దేశం. మనం కూడా ఆ ఉద్దేశంతోనే దేవుని జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 నుంచి 23లో
కొన్ని అద్భుతమైన మాటలు అక్కడ రాసి ఉంటాయి. ఏమని? మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క అన్నాడు. చూడండి, లోకంలో ఏదైతే భూ సంబంధమైన జ్ఞానం ఏదైతే ఉందో వాటిని ఏదైతే నేర్చుకుంటున్నారో ఈ లోకం యొక్క మూలపాఠముల విషయము మృతి పొందిన వారైతే, దాని విషయంలో సిలువ వేయబడిన వారు, దాని విషయంలో మృతి పొందినవారు, వాళ్ళ మూఢపాఠాలు మనకి అవసరం లేదు. లోకంలో బ్రతుకున్నట్లు మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను మరియు అనుసరించటం అవసరం లేదు. దాన్ని అనుసరించకూడదు. లోకాన్ని గురించి మీరు ఆలోచించకూడదు. భూ సంబంధమైన వాటిని గురించి మీరు ఆలోచించుకోకూడదు అన్నాడు. అంటే లోక సంబంధమైన మూలపాఠాల్లో ఉండిపోకుండా అని చెబుతూ ఆ శరీరాన్ని ఏమాత్రం నిగ్రహించేది, ఎన్నిక చేయగలిగేది కావు అంటూ మనల్ని లోకాన్ని నుండి మరొక లోకానికి చేర్చేదే దేవుని యొక్క పాఠం. అంతే కదా. దేవుని పాఠాలు ఏంటంటే ఈ లోకం నుంచి మరో లోకానికి పంపించే ప్రయత్నం చేస్తుంది. అది మహాజ్ఞాన సంగతులు. మూలపాఠాల్లో లోక సంబంధమైన భూ సంబంధమైన జ్ఞానంలోనికి మనం వెళ్ళకూడదు. కనుక ఈ చెట్టును చూసి మనం ఈ చెట్టు ఎందుకు వచ్చింది, ఈ చెట్టునిచ్చినందుకు దేవునిలోనికి వెళ్ళాలి, దేవుణ్ణి ఆలోచించాలి. ఈ చెట్టునిచ్చినందుకు, ఈ ప్రకృతినిచ్చినందుకు స్తోత్రాలు తండ్రి అండి అంటే కదండి. దేవుడే కదా, దేవుడినే ప్రధానంగా చేయాలి. మూలం అక్కడికి వెళ్ళిపోవాలి మనం. కానీ అక్కడికి వెళ్ళిపోకుండా యాపిల్ ఎందుకు వచ్చిందో యాపిల్ పేరు తెలుసుకుంటే మనకు ప్రయోజనం ఏంటి? ఆవు అని నేర్చుకుంటే మనకు ప్రయోజనం ఏంటి? ఆవును సృష్టించిన వాడు ఎవడు? ఆవుని మనకి ఇచ్చింది ఎవరు? ఆ ఆవుని ఇవ్వటం వల్లనే మనకి ఇన్ని ప్రయోజనాలు మనకి వస్తున్నాయి. ఈ కాయ ఇచ్చినందువల్లకే మనకి ఈ భూమి మీద ఇన్ని ప్రయోజనాలు. కనుక ఇచ్చిన ఆయనకే ధన్యవాదాలు చెప్పాలి, ఇచ్చిన ఆయనకి స్తోత్రాలు చెప్పాలి, ఆయనను మహిమపరచాలి. కనుక ఆయనకే ఆ జ్ఞాన సంగతులు నేర్పించి అనేకులకు ఈ మూలపాఠాల్లో నుంచి సంపూర్ణతలోనికి తీసుకువెళ్ళాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కనుక ఉదయం నుంచి మరొక దిక్కును అస్తమిస్తూ సూర్యుడు తన పని కొరకు బోధిస్తూ ఉంటే అర్థం చేసుకుని బ్రతకాలని ప్రకృతిలో దేవుడు ప్రతిదీ కలిగజేసి నేర్పిస్తున్నా అర్థం చేసుకోక మనం పాఠాలు లేని లోకంలోనికి వెళ్ళిపోతాం. అక్కడ పాఠాలు మనకు బోధించే వాళ్ళు ఎవరు ఉండరు. ఏమన్నా అక్కడ పాఠాలు చెప్పేవాళ్ళు ఉంటారా నరకంలో? అక్కడ తెలివైనను జ్ఞానమైనను ఉపాయమైనను చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. కనుక ఈ భూమి మీద బ్రతుకునిచ్చింది దేవుడు. ఈ బ్రతుకులోని మనం అనేక పాఠాలు ఈ ప్రకృతిని చూసి నేర్చుకొని ఈ దేవుని మహింపరిచే వాళ్ళుగా ఉండాలి. వాటిని చూసి మనం పాఠాలు నేర్చుకోవాలి. మనం స్కూల్లో ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం, అవి మనం బ్రతుకునేవో లేదా మరో లోకాన్నివో ఇస్తాయా? ఈ భూమి మీద ఎంత చదువులు చదివినా ఏమండి, ఏ ఐపీఎస్ అయినా, ఏ ఐఏఎస్ అయినా, ఏ ఇంటెలెక్చువల్ అయినా దేవునిని నమ్మకపోతే, దేవుని విశ్వసించకపోతే మరో లోకం అనేది లేదు, అంటే పరలోకం అనేది చెందలేదు. కనుక ఈ లోకం గురించి కాదు మనం ప్రయాసపడేది, రాబోయే లోకం కొరకు ఈ భూమి మీద దేవుని కొరకు ఏం చేయాలని ఆలోచించాలే తప్ప ఈ మూలపాఠాల నుంచి సంపూర్ణతలోకి వెళ్తేనే మనకి విశ్వాసాన్ని బలపరుస్తాం, నిత్య జీవాన్ని పొందుకుంటాం అని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకొని ఈరోజు బైబిల్ తరగతిని ముగించుకుందాం. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ గురువారం బైబిల్ తరగతిలో మీ కృపచేత తండ్రి మంచి మాటలు మాకు అనుగ్రహించారు. వాటి ప్రకారంగా మేము జీవిస్తూ ఈ లోకంలో మిమ్మల్ని మహిమపరిచే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటూ, చేరువచ్చిన మీ బిడ్డలందరినీ క్షేమకరంగా తిరిగి ప్రయాణమై వెళ్తుండగా కృప చూపించండి, సహాయం చేయమని వేడుకుంటూ, మా ప్రాణప్రియుడు రక్షకుడు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన చేసి అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలము సకల పరిశుద్ధులను మనకు తోడయుండి నడిపించును గాక. ఆమెన్. మీ అందరికీ